అసలు ప్రభుత్వంలో పాలసీ మేకర్స్గా ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలు ప్రభుత్వంతో వ్యాపారం చేయొచ్చా? ఈ కార్మూర్ నాగేశ్వరరావు కొడుకు సునీల్ భార్య కీర్తి వీళ్ళ మీద కేసు నమోదు చేశారు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసిన దోపిడీ కూడా ఈ మహిళా కోటాలో మాఫ్ చేయబడుద్దా? నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసు కీలకమైన దశకు చేరుకుంటున్నట్టే కనబడుతుంది. 441 కోట్లు ఈడీ అటాచ్ చేయడంతో పాటు అందులో ఉన్న అంశాలని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ మద్యం రవాణాకి సంబంధించి కారుమూరి సునీల్ కుమార్, అంటే అప్పుడు మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు కొడుకు ఈయన కార్యాలయంలోనే మొత్తం వ్యవహారం నడిచింది. మద్యం రవాణాకి సంబంధించి వాళ్ళ కోడల అకౌంట్స్కి బదిలీ చేశారనే వార్త వింటున్నాం. తర్వాత కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చెరువును ఆక్రమించి ఫామ్ హౌస్ కట్టుకున్న కేసులో ఓ ఇద్దరు తహసీల్దార్లకి నోటీసులు పంపించారు. ఈ వ్యవహారాల్లో చర్యలు ఎక్కడి వరకు వెళతాయనేదే ప్రశ్న. అఫ్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. ఇందులో లేడీస్ పేర్లు వినబడుతున్నాయి. మరి చర్యలు అక్కడి వరకు వెళతాయా? లేడీస్ ఉన్నారు కాబట్టి వదిలేస్తారా? వెంకటరామరెడ్డి విషయంలో తహసీల్దార్ల వరకే నోటీసులు పంపి ఆగుతారా? ఏమన్నా చర్యలు ఉంటాయా? దీన్ని బట్టి ఎట్లా అర్థం చేసుకోవచ్చు? మనకి గ్రామాల్లో గతంలో హరికథ కాలక్షేపం జరుగుతుండేది. ఆ హరికథ చెప్పేవాళ్ళని హరికథ భాగవతారు అంటారు. ఆ భాగవతారు గారు హరికథ మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు ఒక 40 రోజులు 40 రోజుల్లో చెప్పాలి ఆయన ఆ ఊర్లో. సహజంగా ఏమైందంటే ఇప్పుడు మా ఊర్లో గతంలో వరి నాట్లు కలుపులు అయిపోయిన తర్వాత వరి కోతల వరకు రైతులకి ఖాళీ పీరియడ్. ఆ టైంలో ఈ హరికథ భాగవతారులు వచ్చి ఊళ్ళో మకాం వేసేవాళ్ళు. ఆ ఊర్లో ఆ సెంటర్లో ఒక 4 రోజులు, ఈ సెంటర్లో ఒక 4 రోజులు హరికథ పారాయణం చేసేవాళ్ళు. సో మరి ఇన్ని రోజులు ఆ ఊళ్ళో ఆ హరికథ చెప్పాలి అని అంటే ఆయన దగ్గర కంటెంట్ ఉండాలి కదా. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే హరికథ మొదలుపెట్టిన తర్వాత ఆ హరికథలోనే పిట్టకథలు ఉండేవి. హరికథ మనకి ఎట్లయితే జెమినీ సీరియల్ 511 ఎపిసోడ్ తర్వాత మళ్ళీ 635 ఎపిసోడ్ల దాకా నువ్వేం సీరియల్ చూడకపోయినా 635 ఎపిసోడ్ దగ్గర సీరియల్ చూడటం మొదలు పెడితే నీకు అర్థమైపోద్ది ఏం జరిగిందో మొత్తం. ఎందుకంటే సీరియల్ ఇంక నడవదు ముందుకి. ఈ మధ్యలో 125 ఎపిసోడ్లు కూడా అక్కడే ఉంటుంది అది. అట్లాగే ఈ హరికథలో కూడా ఈ హరికథ ఎక్కడైతే మొదలుపెట్టారో ఆయన ఆ సాయంత్రం ముగిచ్చేదాకా హరికథ అక్కడే ఉంటుంది. మధ్యలో ఈ పిట్టకథలతో కాలక్షేపం నడిచిపోతూ ఉంటుంది. ఇవాళ మద్యం కుంభకోణం కేసు విచారణ మొదలైంది. రాజకాశి రెడ్డి దగ్గరకు వచ్చి ఆగింది. అసలు పాలసీ మేకర్లు, అసలు అంతిమ దోపిడీదారుడు వాళ్ళెవరో ఇంకా నిర్ధారణ జరగల. కానీ ఈలోగానే ఈ మద్యం కుంభకోణపు సైడ్ ఎఫెక్టు మద్యం రవాణా కుంభకోణం ఇంకోటి వెలుగులోకి వచ్చింది. 2019 వరకు ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఒక కేసు మద్యం ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం కేసుకు 12 రూపాయలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఏకాఏకిని దాన్ని 34 రూపాయలకి పెంచేశారు. అలా పెంచడం ద్వారా ప్రభుత్వ ఖజానాకి 200 నుంచి 400 కోట్ల రూపాయల వరకు నష్టం కలిగించారు. నష్టం కలిగించారంటే ప్రభుత్వానికి నష్టం కలిగితే లాభం పొందింది ఎవరు? కాంట్రాక్టులు పొందిన సంస్థలు, వ్యక్తులు ఆ లాభం పొందారు. ఎవరికి కాంట్రాక్టులు దక్కాయి? ప్రతి జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్నిగ్ధ అని చెప్పనే ఒక ఢిల్లీకి సంబంధించిన సంస్థకి టెండర్ కట్టబెట్టి దాని నుంచి సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పనే ఇంకొక సంస్థకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి ఆ సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ నుంచి ఒక్కొక్క జిల్లాలో ఉన్న ఒక్కొక్క వైసీపీ నాయకుడు దాని నుంచి బ్రాంచ్ ఆఫీసులు ఓపెన్ చేశారు. అంటే ఈ స్నిగ్ధ అనేది, సుదర్శన్ అనేది నామమాత్రంగా టెండర్ దక్కించుకోవడానికి సబ్ కాంట్రాక్ట్ వాళ్ళ పేరిట అగ్రిమెంట్ జరగడానికి మాత్రమే ఉపయోగపడింది తప్ప అక్కడి నుంచి అసలు సిసలు యాక్టివిటీ మొత్తం కూడా సుదర్శన్ ఈ పిల్ల కాంట్రాక్టరు సబ్ కాంట్రాక్టర్ నుంచి ఈ పిల్ల కాంట్రాక్టర్లు వీళ్ళు అసలు యాక్టివిటీ మొత్తం వీళ్ళ చేతి మీదుగా నడిపించారు. ఈ మొత్తం యాక్టివిటీకి చెల్లించిన బిల్లుల్లో 85% ఈ సంస్థలకు దక్కాయి. ఏ సంస్థలు? ఈ సంస్థల యజమానులు ఎవరు? నాటి ప్రభుత్వంలో మంత్రిగా ఎమ్మెల్యేగా కొనసాగిన ఒక 2.5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా తర్వాత రోజుల్లో మంత్రిగా కొనసాగిన
కారుమూరు నాగేశ్వరరావు కొడుకు కారుమూరు సునీలు, అతని భార్య వల్లూరి కీర్తి, వీళ్ళిద్దరికి సంబంధించిన సంస్థకి 85% బిల్స్ వీళ్ళకి వెళ్ళాయి. వీళ్ళ సొంత ఆఫీస్ నుంచి 85% యాక్టివిటీ వీళ్ళు నిర్వహణ చేశారు. అంటే 12 రూపాయలని 34 రూపాయలు చేయడం ద్వారా దక్కిన లబ్ధి వీళ్ళకి దక్కింది. ఫేస్ వాల్యూ ఏమో స్నిగ్ధది టెండర్ దక్కించుకోవడానికి, కానీ అంతిమంగా దాంట్లో ఉన్న ఆ క్రీమ్ని గ్రాప్ చేసిందేమో ఈ వైసీపీ నాయకులు. ప్రతి జిల్లాలో ఒక్కొక్కళ్ళు. అంటే ఏంటి ఇక్కడ? అసలు వాళ్ళకే, కొసరు వాళ్ళకే. అసలు మద్యం పాలసీ మాటున దక్కించుకున్న అంటే డిస్టరీస్ నుంచి దక్కించుకున్న మామూళ్ళు వాళ్ళకే, ఈ రవాణా కాంట్రాక్టులు కూడా వాళ్ళకే. దాంతో వాళ్ళ ఈ కారుమూరు నాగేశ్వరరావు కొడుకు సునీల్ భార్య కీర్తి, వీళ్ళ మీద కేసు నమోదు చేశారు. ఫిబ్రవరిలో కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ కాగానే ఆబ్వియస్లీ వైసీపీ నాయకులు ఎంచుకుంటున్న స్ట్రాటజీ ప్రకారం అయితే పారిపోవటం, లేదంటే కోర్టుకెళ్ళి ముందస్తు బెయిల్ అడగటం. ఇప్పుడు ఈ కారుమూరు సునీలు, వల్లూరు కీర్తి కూడా కోర్టుని అప్రోచ్ అయ్యి ముందస్తు బెయిల్ అడిగారు. అడిగిన మీదట నిన్న కోర్టులో దాని మీద వాద ప్రతివాదనలు జరిగినాయి. సహజంగానే వాళ్ళ ఆస్థాన విలయ విద్వాంసుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అసలు చట్టం నాది, శాసనం నాది అని చెప్పని కోర్టులో దుమ్మెత్తిపోశాడు. ఇదంతా రాజకీయ కక్షపూరితంగా నమోదు చేసిన కేసులు. అసలు స్నిగ్ధవాడిని వదిలేశారు, సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ని వదిలేశారు, ఈ పిల్ల బ్యాచ్ మీద పడ్డారు. రాజకీయ కక్షపూరితంగా వీళ్ళ మీద కేసులు పెట్టారు. అసలాడని కేసులు అక్యూజర్కి చూపించలేదు అని చెప్పని. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, అసలు ప్రభుత్వంలో పాలసీ మేకర్స్గా ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలు ప్రభుత్వంతో వ్యాపారం చేయొచ్చా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. కారణం ఏంటి అంటే, నాకు స్వయంగా ఉన్న అనుభవం ప్రకారం నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తి ఒక మండలంలో ఒక పార్టీ తరఫున ఎంపీపీ అభ్యర్థిగా అతను ప్రకటించబడ్డాడు. అంటే ఎంపీటీసీగా అతను నెగ్గి ఆ మండలంలో వాళ్ళ పార్టీకి కనుక మెజార్టీ వస్తే ఆయన ఎంపీపీ అవుతారు. కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే, ఆయన ఆ మండలంలో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్. ఆ మండలంలో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్గా ఉన్న ఆయన ఆ మండలంలో ఎంపీటీసీగా పోటీ చేయడానికి అనర్హుడు. ఒక మండలంలో కాంట్రాక్టర్గానో వెండర్గానో ఉన్న వ్యక్తి ఆ మండలంలో పోటీ చేయడానికి అనర్హుడైనప్పుడు ఇవాళ ప్రభుత్వంలో పాలసీ మేకర్స్గా ఉన్న మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యుల చేత ప్రభుత్వంతో వ్యాపారం చేయొచ్చా, చేయకూడదా? అంటే మండలానికి వర్తించిన చట్టం రూల్స్ ఇవాళ రాష్ట్ర స్థాయిలో వర్తించవా? ఎందుకంటే ఇక్కడ మనం వరుస క్రమంలో ఇటువంటి సంఘటనలు చాలా చూస్తున్నాం. ఇవాళ మీరు వల్లూరి కీర్తి ప్రస్తావన తెచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఒక అంశం చెప్పుకోవాలి. గతంలోనే పేర్ని నాని సతీమణి జమున ఆవిడ పేరిట ఉన్న గోడౌన్ ఆవిడ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి లీజుకి ఇచ్చింది. అలా లీజుకి ఇచ్చిన గోడౌన్లో 387 టన్నుల బియ్యం మాయమైనవి. అలా మాయమవటానికి మేమే బాధ్యులము అని చెప్పని ఆమె భర్త నాటి ప్రభుత్వంలో కొన్నాళ్ళు మంత్రిగా, కొన్నాళ్ళు శాసనసభ్యుడిగా కొనసాగిన పేర్ని నాని తన సతీమణి పేరిట 1,70,00,000 రూపాయలు జరిమానా కడుతున్నామని చెప్పని చలానా తీసి ఇచ్చాడు ప్రభుత్వానికి, డీడీ తీసి ఇచ్చాడు. అంటే అక్కడ జరిగిన తప్పుని అడ్మిట్ అవుతున్నారు వాళ్ళు. మరి అలా అడ్మిట్ అయినా సరే గోడౌను జమున పేరుతో ఉంది కాబట్టి, కేసు ఆమె మీద నమోదైంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మహిళను తీసుకొచ్చి ఏం జైల్లో పెడతాంలే అని చెప్పని ఉపేక్షించినట్టుగా మనం వార్తలు విన్నాం. దాని పర్యవసానం జమున కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకోగలిగింది, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కళ్ళ ముందు తిరుగుతున్నా అరెస్ట్ చేయలే. తర్వాత విడుదల రజని, ఎడ్లపాడుకు సంబంధించిన లక్ష్మీ నరసింహ స్టోన్ క్రషర్స్ వాళ్ళ దగ్గర 2,20,00,000 రూపాయలు జబర్దస్తిగా వసూలు చేసింది అని చెప్పని నాడు ఆమెకు సహకరించిన ఐపీఎస్ అధికారి జాషువా మీద కూడా కేసు నమోదైంది. ఈమె మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద గవర్నర్ గారి నుంచి అనుమతి కూడా తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఈరోజు దాకా ఆమెను విచారణకి పిలవలేదు, ఆమెను అరెస్టు చేయలే. ఇదే క్రమంలో శాప్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన రవినాయుడు పదే ఆర్దామాంధ్ర కుంభకోణంలో చాలా తప్పులు బయటపడ్డాయి, రోజాని ఇవాళ అరెస్ట్ చేయబోతున్నాం, రేపు అరెస్ట్ చేయబోతున్నామని చెప్పారు. టూరిజం మంత్రిగా రోజా ఋషికొండ భవనాల నిర్మాణంలో చాలా ఉల్లంఘనకు పాల్పడింది అని చెప్పని ఆరోపణలు ఉన్నాయి. కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుతున్న హరిత రిసార్ట్స్ని కూల్చివేసే విషయంలో కానీ, అలాగే
పర్యావరణ అనుమతులు ఉల్లంఘించిన విషయంలో కానీ, సిఆర్జెడ్ నిబంధనలు అతిక్రమించిన విషయంలో కానీ, టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన డబ్బు ఒక నాన్ ప్రొడక్టివ్ బిల్డింగ్ నిర్మాణం కోసం వినియోగించిన విషయంలో కానీ ఆమెను ఇమ్మీడియట్గా ప్రాసిక్యూట్ చేయొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను ఇప్పుడు చెప్పిన ముగ్గురు మహిళల విషయంలో కూడా ఎలా అయితే అంటే ఇద్దరు మహిళలు విడుదల రజని, జమున, రోజా ఈ ముగ్గురు విషయంలో కూడా ఆయన కొంత ఉదాసీనత ప్రదర్శించారు. ఇప్పుడు అదేవిధంగా వల్లూరు కీర్తి విషయంలో కూడా ప్రదర్శిస్తారా? మహిళ కాబట్టి అని చెప్పని ఇవాళ వల్లూరు కీర్తి ప్రమేయం నిర్ధారణ అవుతున్నా వల్లూరు కీర్తికే 9.4 కోట్ల రూపాయలు డబ్బులు ఆమెకి అకౌంట్కి డైరెక్ట్గా ముట్టినట్టుగా ప్రూఫ్లు ఉన్నాయి. అది విచారణ నిర్ధారణ అయింది. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు సేమ్ ఓల్డ్ పాలసీ, మహిళలు కాబట్టి వదిలేసేయండి. ఎందుకంటే ఇక్కడ ఈ మహిళా కోటాలో జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతి గారు కూడా ఆమె కూడా ప్రివిలేజ్ దక్కింది. ఐఎన్పిఆర్ కమిషనర్గా ఉన్న విజయ్ కుమార్ రెడ్డి, తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి 43% ఆఫ్ ప్రభుత్వ యాడ్ రెవెన్యూ అంటే ప్రభుత్వం పెట్టే యాడ్ ఖర్చు 43% యాడ్ రెవెన్యూ రూపంలో సాక్షి సంస్థలకే కట్టబెట్టారు అని చెప్పని ఆయన మీద విచారణ చేశారు. కానీ కట్టబెట్టిన విజయ్ కుమార్ రెడ్డిది తప్పైతే ప్రభుత్వాధినేతగా ఉండి తన భార్య సంస్థలకి తన ప్రభుత్వం ద్వారా కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి తప్పు కదా, అలాగే భారతి తప్పు కదా, అంతిమంగా డబ్బు దక్కింది ఆమెకు కదా. కానీ వాళ్ళ మీద మాత్రం కేసులు లేవు. అంటే ఇక్కడ రేపెప్పుడో 33% రిజర్వేషన్ సంగతేమో కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం కేసుల్లో మహిళలు కనుక ఇన్వాల్వ్ అయితే వాళ్ళకు ఒక ఇమ్యూనిటీ ఆయన ప్రభుత్వం ద్వారా ప్రసాదింప చేస్తున్నారనేది అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఇవాళ సిట్టు విచారణ చేస్తుంది. సిట్టు విచారణ చేసి కార్మూరు సునీల్ ఏం తప్పు చేశాడో నిర్ధారణ చేసుకుంటుంది. అయినా సరే ఇప్పుడు ఈ కేసులో సునీల్ వైఫ్ కీర్తి కూడా ఉంది కాబట్టి మరి ఇదే మహిళా కోటాలో వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ ప్రసాదింపబడుద్దా? కేసు విచారణ అసలు సిసలు విచారణగా ముగిసి దోషులకు శిక్ష పడుద్దా? లేదు ఇంతకుముందు మనం ప్రస్తావించుకున్న 4 కేసులు లాగానే ఈ కేసు కథ కూడా కంచికి చేరుద్దా? ఈ ప్రశ్న అయితే నాకైతే డౌట్గానే ఉంది. ఇదే క్రమంలో మీరు ప్రస్తావించిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అతని టెన్యూర్ చూసాం మనం. ప్రతిరోజు గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పని ఆయన సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తూ ఉండేవాడు. సాంకేతికతని బ్రహ్మాండంగా వినియోగించుకుంటా ప్రతిరోజు ప్రజలతో మమేకం అవుతా ఆయన ప్రోగ్రామింగ్ మొత్తాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేసుకుంటా అసలు ఇటువంటి ప్రజాప్రతినిధి కదా ఉండాల్సింది అన్న రీతిలో ప్రజలకి బిల్డప్ ఇచ్చుకుంటూ ఉండేవాడు. కానీ ఇదంతా బిల్డప్పే తప్పితే అసలు సిసలు ప్రజాప్రతినిధిగా ఆయన తనకు దక్కిన అవకాశాన్ని ఆస్తులు సమకూర్చుకోవడానికి, భూములు ఆక్రమించుకోవడానికి వినియోగించుకున్నాడు అని చెప్పని ఎన్నికలకు ముందే చాలా సందర్భాల్లో చాలా ఆరోపణలు వచ్చాయి. చెరువులను ఆక్రమించి ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు, గుర్రపు స్వారీ ట్రాక్లు ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళ మరదల పేరిట ఆ భూములు పెట్టుకున్నాడు అని చెప్పని వాళ్ళ మరదల పేరిట ఆ భూములు రిజిస్ట్రేషన్ అయినట్టుగా కూడా ప్రూఫ్లు వచ్చినాయి. ఇక్కడ కూడా మహిళే వస్తుంది. మరి ఇదే క్రమంలో ఈరోజు చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ గారు ఈ ఆరోపణలకు సంబంధించి ఈ భూముల ఆక్రమణకు సహకరించారు అని చెప్పని యోగీశ్వరీ దేవి అనే ఒక మహిళా ఎంఆర్ఓ, అలాగే నీలకంఠారెడ్డి అని చెప్పని ఇంకొక ఎంఆర్ఓ వాళ్ళిద్దరికి నోటీసులు ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక్కడ కూడా మహిళే వచ్చింది. మళ్ళీ మరి ఇక్కడ కూడా మహిళే వచ్చినప్పుడు సహజంగానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళలకు దక్కుతున్న ఇమ్యూనిటీ దృష్ట్యా వాళ్ళు ఎన్ని అరాచకాల్లో, ఆక్రమణలో, దోపిడీల్లో భాగస్వాములు అయినా సరే, దోపిడీలకు సహకరించినా సరే ఇవాళ మహిళా కోటాలో ఈ కేసు కూడా నీరు కార్చబడుద్దా? సాక్షాత్తు కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని కూడా 10 రోజుల్లో షోకాజ్ వివరణ ఇవ్వమని చెప్పని ప్రభుత్వం ఆదేశించినట్టుగా ఉదయాన్నే వార్తలు విన్నాం మనం. మరి ఇక్కడ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసిన దోపిడీ కూడా ఈ మహిళా కోటాలో మాఫ్ చేయబడుద్దా? మరి మహిళలను ముందు పెట్టి ఏ నేరాలకు పాల్పడ్డా, ఏ దోపిడీలకు పాల్పడ్డా చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతిగా మహిళల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ ఈ దోపిడీలకి అసలు సిసలు సూత్రధారులని ఈ మహిళల మాటన భీష్ముని కొట్టడానికి శిఖండిని అడ్డం పెట్టుకున్నట్టుగా వీళ్ళు కూడా ఈ మహిళలను అడ్డం పెట్టుకొని చేస్తున్న ఈ దోపిడీకి మరి ఆయన కూడా మరి ఇమ్యూనిటీ ప్రసాదిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. మరి ఈ కేసులన్నా ఏ న్యాయం జరుగుతుందో చూద్దాం. ఇంకో కీలకమైనటువంటి కేసు ఉంది. రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి ఉన్నారు. ఆవిడ మహిళ. అవును, అదే ఇప్పుడు చూడబోతే మనకి మహిళల ముందు పెట్టి ఏ అక్రమాలకైనా పాల్పడవచ్చు, ఏ అరాచకాలకైనా పాల్పడవచ్చు. కాబట్టి మహిళ కాబట్టి అని చెప్పని
ఇవాళ రాష్ట్రంలో ఉన్న మహిళల పట్ల పక్షపాత ధోరణి ప్రదర్శించమన్నారు తప్ప తప్పు చేసిన వాళ్ళని, కుంభకోణాలు చేసిన వాళ్ళని, నేరాల్లో భాగస్వాములైన వాళ్ళని, నేరాలను ప్రోత్సహించిన వాళ్ళని, నేరాలకు సహకరించిన వాళ్ళని మహిళల పేరిట క్షమించటము, వాళ్ళ పట్ల ఉదాసీనత ప్రదర్శించటం శ్రేయస్కరం కాదు అనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా నిర్ధారణ అవుద్ది. ఈలోపు ఎవరెవరైతే ఈ నుంచి ఇమ్యూనిటీ ప్రసాదింపబడతా ఉన్నారో వాళ్ళే ఏకుగా ఉన్నాళ్ళు మేగ్గా తయారయ్యి వాళ్ళే ఆయనకి తలపొడుగా తయారవుతున్నది కూడా వాస్తవం.